అంటే నాగేశ్వరరావు గారిని ఎలా ఒప్పించారు? జనరల్‌గా అంటే ఆయన పెద్ద అప్పటికే ప్రూవెన్ యాక్టర్, పైగా లెజెండ్. ఎలా ముందే కన్ఫర్మ్ అయిందని చెప్పాగా. హ్మ్. నాగేశ్వరరావు గారు చిరంజీవి గారితో చెయ్యాలని అరవింద్ గారు ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయిన తర్వాతే సబ్జెక్ట్ అనుకొని చేసాం. ఓకే. ఇట్లా నాగేశ్వరరావు గారు కూడా ముందే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో పాటలు కూడా చేశారు. అండ్ వాళ్ళిద్దరు కలిసి మందు తాగే సీన్ దగ్గర అండ్ లవ్ స్టోరీ చెప్తున్న టైంలో ఆయన పాటలు వాడారు. అంటే ఎలా వచ్చింది సార్ అంటే ఆ థాట్? వాళ్ళిద్దరు కాంబినేషన్ మంచి కాంబినేషను, ఓకే. బ్రహ్మాండమైన కాంబినేషను. అందుట్లో నాగేశ్వరరావు గారు అంటే అందరికీ ఇష్టం. చిరంజీవి గారు అప్పటికే మెగాస్టార్ అయిపోయారు. అట్లా సీన్ కూడా బాగా రైటర్ బాగా కంపోజ్ చేశారు ఓకే. సత్యానంద్ గారు. సో క్రెడిట్స్ అన్ని ఆ గురువా సాంగ్కి అవును. ముందే ఆ సీన్ ఆయన కంపోజ్ చేయటం, ఆ తర్వాత సాంగ్ రావటం, అందరూ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ చేసాం ఆ సాంగ్. యూనిట్లో ఉండేవాళ్ళు మా యూనిట్ కాకుండా వేరే షూటింగ్ అయిపోయిన వాళ్ళు కూడా 6 అయిపోతే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఈరోజు సాంగ్ స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసి అందరూ వెయిటింగ్